టీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జి గుంటూరు వై సతీష్ రెడ్డి ఆయన ఇచ్చిన సవాల్ని స్వీకరించి మేము నిన్న తెలియజేయడం జరిగింది. ఈరోజు 11 గంటలకు మేము మేడారం వస్తామని చెప్పినాము. వచ్చి ఇక్కడ మేడారము సమ్మక్క సారలమ్మల సన్నిధిలోనే గుడి ఆవరణలోనే ఇక్కడ ఉన్నాము. మేము చర్చకు సిద్ధము. మరి ఆ సవాళ్ళు విసిరిన నాయకులు పారిపోయినరు, ఇక్కడ అందుబాటులో లేరు. ఎందుకంటే వాళ్ళు కేవలము దుష్ప్రచారం చేయడం మాత్రమే వాళ్ళ లక్ష్యము. ప్రజలందరికీ తెలుసు గత 10 ఏళ్లలో ఎంత ఇబ్బందులు పడ్డారు. వీళ్ళ అక్రమ ఇసుక రవాణాల వల్ల, వీళ్ళ చర్యల వల్ల రోడ్లు ఖరాబ్ అయ్యి, మేము తాడువాయి నుంచి ఏటు నాగారం మధ్యలో రోడ్డు అయితే ఎన్ని గుంతలమయం ఉండేదో, ఎంత ఇబ్బందికరంగా ఉండేదో. మొత్తం ములుగు జిల్లా రోడ్లన్నీ ఇబ్బందికరంగా ఉండేది, ఎన్నో యాక్సిడెంట్లు అయ్యేది. మరి ఈరోజు వాళ్ళ ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ నాయకులు మాట్లాడినరు. ఏమనంటే ఎంతమందిని పరామర్శించిండ్రు, ఎంతమందిని ఇచ్చేసిండ్రని. 10 ఏళ్ల కాలంలో గ్రౌండ్ వాటర్ లెవెల్ తగ్గిందని కూడా మాట్లాడినరు. వారి విజ్ఞతకే మేము వదిలేస్తున్నాము. గ్రౌండ్ వాటర్ లెవెల్ ఎందుకు తగ్గింది? మీరు 10 ఏళ్ళు పందికొక్కులాగా దోసుకొని తినడం వల్ల గ్రౌండ్ వాటర్ లెవెల్ తగ్గింది. ఇప్పుడు పారదర్శకంగా జరుగుతున్నది. మళ్ళొకసారి కూడా చెప్తున్నాం, మేము మా ప్రభుత్వం మా హయాంలో ఎటువంటి ఓవర్లోడ్లు కానీ, జీరోలు కానీ, అక్రమ రవాణాలు కానీ లేవు. మేము ఛాలెంజ్కు నిలబడుతున్నాము. ఎనీ టైం ఈరోజు మేడారం అన్నాం, మేడారం వచ్చినాము, మీరు రాలేదు. మళ్ళీ ఈరోజు మీరు ప్రెస్ మీట్లో చెప్పిండ్రు మేడారంలో కాదు ములుగు నడిపోటున అయితే మేము వస్తాము, వీడికి రాలేమని. రైట్, ఈ ఛాలెంజ్ను కూడా మేము స్వీకరిస్తున్నాం. మేము ములుగు నడిపోటుకు సాయంత్రము 6 గంటలకు మేము అక్కడ ఉంటాము, మీరు రండి, మేము చర్చకు సిద్ధమని. ఇక్కడ నుంచి మేము ములుగుకే వస్తాము. ములుగులో అయినా సరే, ములుగు గాంధీ సెంటర్లో, నడిబొడ్డు గాంధీ సెంటర్లో మేము చర్చకు సిద్ధము. మేము వస్తున్నాం 6 గంటలకు. మీరు మాట మీద నిలబడేటోళ్ళు అయితే, మీరు మాట్లాడేటి నిజాలే అయితే, ఇప్పటికైనా సరే మీరు మాట్లాడేది కొంతవరకైనా సరే ప్రజలు నమ్మాలి అంటే మీరు సాయంత్రం రండి, మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. మీరు పిలిచిన దానికి మేము మీ సవాల్ని మళ్ళీ స్వీకరిస్తున్నాం. ఒకసారి తప్పినరు, మీరు మేడారంకు రమ్మన్నారు, వచ్చినాం, మీరు లేరు. మేము ములుగుకు వస్తున్నాం 6 గంటలకు, మేమే టైం ఇస్తున్నాం. రండి, ములుగులోనే చర్చ పెట్టుకుందాం. మీ అవినీతి ఏందో, మీరు 10 ఏళ్ళల్లో ఎన్ని దోచుకొని తిన్నారో మేము మొత్తం మీ బండారం బయట పెడతామని తెలియజేస్తున్నాం.